2010 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ సినిమా 16 ఏళ్ళు అయిన సందర్భంగా మొన్న గురువారం ఏప్రిల్ 23, 2026న థియేటర్లో రిలీజ్ చేశారు మొదటిసారిగా. ఆ రోజు 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఎక్సలెంట్ కలెక్షన్స్ దుమ్ము లేపిన సినిమా నిన్న శుక్రవారం రెండవ రోజు మరో 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసి 2 రోజుల్లో 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో మంచి కలెక్షన్స్, మేజర్గా హైదరాబాద్ నుంచి 3.5 కోట్లు వచ్చాయి 2 రోజుల్లో. ఇక రాయలసీమ నుంచి 50 లక్షలు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 2 రోజుల్లో 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 60 లక్షల గ్రాసు, ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి మరో 40 లక్షలు, అలా 7 కోట్లు గ్రాస్ వచ్చింది 2 రోజుల్లో. ఇక ఇప్పుడు మన తెలుగు సినిమాల రిలీజ్ పరంగా చూసుకుంటే టాప్ 1లో అంటే బాహుబలి పాన్ ఇండియా సినిమా, అది 50 కోట్లు టోటల్ రన్, అది పక్కన పెట్టేస్తే రీజనల్ సినిమా పరంగా చూసుకుంటే కలేజా టాప్ 1లో ఉంది 11 కోట్లతో. టాప్ 2లో మళ్ళీ మురారి, మహేష్ బాబు సినిమా మురారి 9 కోట్లతో ఉంది. టాప్ 3లో మన పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ 8 కోట్లతో ఉంది రిలీజ్ కలెక్షన్స్, టోటల్ కలెక్షన్స్. ఇక మధ్యన ఇక చాలా ఉన్నాయి చిన్న చిన్న సినిమా. ఆల్రెడీ సినిమా చాలా సినిమాలు క్రాస్ చేసింది 7 కోట్ల గ్రాస్తో, లైక్ ఆర్యా 2 గ్రాస్ కలెక్షన్స్, రిలీజ్ కలెక్షన్స్ని, సీతమ్మ వాకిలి సినిమాల చెట్టు గ్రాస్ కలెక్షన్స్ని, ఇలా అన్నీ క్రాస్ చేసింది. మధ్యలో ఇంకొన్ని ఉన్నాయి. సో ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా సినిమా ఈరోజు 1 కోటి, రేపు 1 కోటి మినిమం వస్తాయి. సో 9 కోట్ల వరకు వెళ్తుంది. అంటే గబ్బర్ సింగ్ని క్రాస్ చేసి మురారి దగ్గరికి వెళ్తుంది. అంటే టాప్ 3 కానీ టాప్ 2 కానీ సరిపెట్టుకుంటుంది. కలేజా 11 కోట్లు కష్టమే, కానీ టాప్ 2లో ఉన్న మురారి 9 కోట్ల వరకు వెళ్ళొచ్చు. గబ్బర్ సింగ్ అయితే ఖచ్చితంగా క్రాస్ వస్తుంది, 8 కోట్ల క్రాస్ వస్తుంది. టాప్ 3 అయితే కన్ఫామ్గా వస్తుంది ఈ సినిమాకు టోటల్ కలెక్షన్స్లో. టాప్ 2 కూడా కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది మన రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ 16 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయిన సందర్భంగా 2 రోజుల్లో 7 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.